హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కీర్తి స్టిల్స్. సో ఈ వీడియో వచ్చేసి నా బర్త్డే వ్లాగ్. నా బర్త్డే నవంబర్ 10th. ఈ వీడియో నవంబర్ 9th రోజు నైట్ షూట్ చేస్తున్నా. యూట్యూబ్లో పెడతా. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. టైం అయితే 12 అయిపోయింది. అందరూ నాకు బర్త్డే విషెస్ చెప్పారు అండ్ కేక్ కటింగ్కి అంతా రెడీ చేస్తున్నారు. నా ఫ్రెండ్ కూడా నా బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వాళ్ళ బ్రదర్తో కలిసి వచ్చారు. మా మమ్మీ కూడా నిద్రలోంచి లేచి వచ్చి మరి నాకు బర్త్డే విష్ చేసింది. మా వాళ్ళు హ్యాపీ బర్త్డే శాష్ తీసుకురాక హ్యాపీ యానివర్సరీ తీసుకొచ్చారు. సరేలే, ఇంకా వేస్ట్ చేయడం ఎందుకులే అనేసి అదే వేసుకున్నా. ఏ పర్లేదు, కాగితం బొమ్మే. థ్యాంక్ యూ మై డియర్ ఫ్యామిలీ. మీ వాల్యుయబుల్ టైంని నాతో స్పెండ్ చేసినందుకు అండ్ నా బర్త్డే ఇంత స్పెషల్గా సెలబ్రేట్ చేసినందుకు రియల్లీ థ్యాంక్ యూ సో మచ్. ఐఎమ్ సో గ్రేట్ఫుల్. ఎవ్రీ ఇయర్ మా అన్నయ్య కూడా ఉండేవాడు, బట్ ఈసారి వీలు కాలేదు. సో వాడు లేకుండానే కేక్ కటింగ్ చేస్తున్నాం. నాకు కొన్ని గిఫ్ట్స్ కూడా వచ్చాయి, వాటిని అన్బాక్సింగ్ చేస్తున్నా. ఏముందో మీరు కూడా చూసేయండి. పాపం మా అన్నయ్య రాలేడు కాబట్టి వీడియో కాల్లో నా బర్త్డే మొత్తం అయిపోయేంత వరకు ఉన్నాను. రానోళ్ళకు మాట్లాడే అవసరం లేదు. ఎందుకు పాపము అని ఇన్సల్ట్ చేస్తున్నావు? పాపం ఎందుకు కట్ చేస్తున్నావు ఫోను? ఫైనల్లీ ఇంత స్ట్రగుల్ తర్వాత గిఫ్ట్ అయితే ఓపెన్ అయింది. ఏంటి మమ్మీ ఎవడీడు?
బర్త్డే రోజు టెంపుల్కి వెళ్ళాలని దగ్గరలో ఉన్న సిద్ధరామేశ్వర టెంపుల్కి వెళ్ళాము. నేను వెళ్ళింది కార్తీక మాసం అప్పుడు. సో ఇక్కడ అందరూ కార్తీక దీపాలు వెలిగిస్తున్నారు. దేవుణ్ణి దర్శనం చేసుకొని బయట చూడడానికి వచ్చినాం. ఇక్కడ కోనేరు గురించి మొత్తం హిస్టరీ ఉంది. ఇంతకుముందు అసలు కోనేరు నీట్గా ఉండేది కాదు, ఇప్పుడు మొత్తం క్లీన్ చేసేసారు. కోనేట్లోకి దిగి కొన్ని ఫొటోస్ తీసుకొని ఇంకా ఇంటికి రిటర్న్ అయిపోయాం. మా అల్లుడి బర్త్డే కూడా నా బర్త్డే రోజే. సో మా అల్లుడి బర్త్డే సెలబ్రేట్ చేయడానికి వాళ్ళ ఇంటికి వెళ్తున్నా. అప్పుడు వింటర్ సీజన్ కాబట్టి ఫుల్ చలి. మా అల్లుడికి బర్త్డే గిఫ్ట్ కొనడానికి షాప్కి వెళ్ళాము. ఇక్కడ గిఫ్ట్ సెలెక్ట్ చేసుకుంటున్నాం. వెళ్ళేసరికి డెకరేషన్ అయితే అయిపోయింది. మా బర్త్డే బాయ్ అయితేనే మా కోడలు అండ్ అల్లుడు ఇద్దరు బెలూన్స్తో ఆడుకుంటున్నారు. దా